కర్నూలు జిల్లా హోళగుంద మండలం నెరణికి చిన్నహాట్ గ్రామాల సమీపంలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. జేసీబీలు టిప్పర్లతో భారీగా మట్టి తరలిస్తున్నారని, అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. అధిక లోడుతో టిప్పర్లు గ్రామాల మీదుగా తిరగడంతో రోడ్లు దెబ్బతిన్నాయని ముద్దనగిరి, కురుకుంద, హెబ్బటం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాద భయం నెలకొందని, అక్రమ తవ్వకాలు రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తలకలింటామని ఫోన్లో పట్టినా ఇట్లా సర్లేనా ఇంకా అయినా మరి సీఎం ప్రోగ్రామ్ మాట్లాడడం ల్యాండ్ సీఎం ప్రోగ్రామ్ అయితే ఈరోజు హోళగుంద మండలంలో నెర్నికి గ్రామ పరిధిలో రెడ్ డ్రైవర్లు తరలిస్తున్నారని చెప్పని పత్రికా విలేకరులు వచ్చి మా కార్యాలయంలో అడగడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ డ్రైవర్లు ఏదైతే తవ్వుతున్నారో దానికి సంబంధించి గతంలో మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ ఎవరైతే సుధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్సిస్ ఏజెన్సీ అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. పర్పస్ దేనికోసం అని చెప్పంటే ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఏవైతే విండ్ పవర్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో ప్యాన్స్ అవిను తర్వాత సోలార్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి సంబంధించి రోడ్లు కనెక్టివిటీ చేసుకోవడానికి రెడ్ గ్రావెల్ని మేము తీసుకున్నాము. దానికి సంబంధించి రాయల్టీ కూడా కడుతున్నామని చెప్పి మాతో చెప్పారు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు. అయినప్పటికీ దానికి సంబంధించిన అనుమతులు సరిగా లేవనే ఉద్దేశంతో మేము దాన్ని స్టాప్ చేపించి గతంలో పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది హోళగుందలో. అయినప్పటికీ వాళ్ళు ఒక పర్మిషన్స్ వస్తుందని చెప్పి ఒక నెల రోజుల వరకు దాన్ని స్టాప్ చేసినారు. తర్వాత మళ్ళీ అనుమతుల కోసం మేము మైన్స్ అండ్ జ్యువెలరీకి లెటర్ పెట్టినాము అని చెప్పి మాకు లెటర్ చూపించినారు. వాళ్ళు చూపించి లెటర్ పర్మిషన్ కోసం ఇచ్చాము. ఆ పర్మిషన్ ఖచ్చితంగా వస్తుంది.
అంతవరకు ఇది డెవలప్మెంట్ ఆగకూడదు, గవర్నమెంట్ సంబంధించినది అని అంటూ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడినారు. అందువల్ల మేము పర్మిషన్ వస్తేనే మీరు తీసుకోండి, అంతవరకు తీసుకోవద్దని చెప్పాము వాళ్ళకు స్ట్రిక్ట్గా. మరియు వాళ్ళ ఇది ప్రొక్లైనర్ కూడా తీసుకుపోయి వాళ్ళ డ్రైవర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఒక రోజు రాత్రి అంతా కూర్చోబెట్టడం జరిగింది, చేయకూడదన్న ఉద్దేశంతో. ఒక నెల రోజుల పాటు వాళ్ళు స్టాప్ చేసినారు దాన్ని. తర్వాత మళ్ళీ వాళ్ళు తవ్వడం మొదలుపెట్టినారు. దాన్ని తవ్వడం మొదలుపెట్టిన ఎందుకు మళ్ళీ మీరు స్టార్ట్ చేసినారంటే మేము పర్మిషన్ కోసం ఇచ్చాము మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి, పర్మిషన్ వస్తుంది, అంతవరకు డెవలప్మెంట్ ఆగకూడదని చెప్పి మాకు పైన ఉత్తర్వులు ఉన్నాయి అనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. అయితే పర్మిషన్ వచ్చినాక తోలుకోండి అని చెప్పినాం మేము. అయినప్పటికీ వాళ్ళు మా మాట లెక్క చేయకుండా కొండ నిర్ణయం దగ్గర ఏదైతే రెడ్ గ్రావెల్ ఉందో ఆ గ్రావెల్ని ఎక్కువ తోడుకోవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు అనుమతి లేదు కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని స్టాప్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకు పత్రికా విలేకరులు ఈ సందర్భంగా నేను తెలియజెప్పుకుంటాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి పై అధికారుల నిర్ణయం మేరకు రూల్స్ ప్రకారంగా మేము దీని పట్ల చర్యలు తీసుకుంటాము. గత నెల రోజులు సర్వే నెంబర్ ఎంత సార్ అది? సర్వే నెంబర్ 278 అని చెప్పినారు. 495 సర్వే నెంబర్ 495 నిర్ణీకి విలేజ్. గత నెల రోజులుగా సుమారుగా ఒక 5